బాబు బండారం బట్టబయలు ఆదాని వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి. సిఐ వేదికగా ఆదాని పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ ఎండి కరణ్ ఆదాని స్పష్టీకరణ. కుండబదలు కొట్టినట్టు వాస్తవం వెల్లడించడంతో వీస్తుపోయిన చంద్రబాబు తద్వారా ఇన్నాళ్ళు తాము చేసింది దుష్ప్రచారమైన తెట్టతెలం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే ఆదాని వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేసేందుకు బాబు విఫల ప్రయత్నం. తాజాగా కరణ్ ఆదాని ప్రకటనతో ఇరుకునబడ్డ సర్కారు. 2 సంస్థలు కలిపి $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయని ఆదాని వెల్లడి. ఇప్పటికే పోర్టులు, సిమెంట్, ఎనర్జీ, డేటా సెంటర్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి వీటిని కొనసాగిస్తూ మరో 10 ఏళ్లలో మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి బాబు బండారం ఎందుకు బయటపడదంటే, ఇన్ని రోజులు ఆదాని విషయాన్ని వైఎస్ఆర్సీపీ చెబుతుంది ఏంటంటే, ఆదాని విషయం గూగుల్ డాటా సెంటరు, ఈ డాటా సెంటర్ ఒప్పందం వెనక జగన్మోహన్ రెడ్డి కృషి, ఆదాని కృషి, ఆదానితోని డేటా ఒప్పందం చేసుకోబట్టి ఈరోజు డాటా సెంటర్ వచ్చిందని ఆయన పదే చెప్తున్నారు. లేదు అసలు ఆదానికి సంబంధం లేని దాని పద్ధతిలో అసలు ఆ పేరును కనుమరుగు చేసి గూగుల్ డేటా సెంటర్ని మేమే తెచ్చినాం, నేను మాట్లాడి తీసుకొచ్చిన, దానివలన ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అత్యధిక ప్రపంచంలో పెద్ద సంస్థ వచ్చి పెట్టుబడులు పెడుతుంది ఇక్కడ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని కరణ్ ఆదానికి సంబంధించిన ప్రతినిధి ఆయన నేను అనౌన్స్ చేసిండు అక్కడ స్టేజ్ పైనే. ఇక్కడ మేము ఆల్రెడీ ఒక 40,000 కోట్లు పెట్టుబడి పెట్టాం, ఇంకొక 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాం, ఇది ఒప్పందం ముందే జరిగిందని ఆయన కుండబద్దలు కొట్టినండి. వీళ్ళు చెప్తున్న పరిస్థితి కుండబద్దలు కొట్టి వాస్తవాలు వెల్లడించిండు. చంద్రబాబు నాయుడు గారు బండారం బయటపడదని చెప్పి. ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి, ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక స్టేట్మెంట్. పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ను బెదిరించిన ప్రభుత్వం సతీష్ కుమార్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకు అధికారులను పావులుగా వాడుకుంటుంది. పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్పై ప్రభుత్వం పెద్దల ఒత్తిడి చేశారు అని చెప్పి, సతీష్ కుమార్ మృతి పైన తెలుగుదేశం పార్టీ లేదు, వైఎస్ఆర్సీపీ దీని వెనక ఉంది, చంపారు, మర్డరు అని చెప్పి. లేదు ఆయన ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల, ప్రభుత్వం బెదిరింపుల వలన చనిపోయిందని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది మనకు విచారణలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలాలి, అది తేలితే కానీ చెప్పలేము. ఈ రెండు పార్టీలు వాళ్ళ వాదన చెప్తున్నారు. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోవడం ఖాయం, మెడికల్ కాలేజీ నిరసనకు గ్రామాలే తరలి వచ్చాయి. సాక్షి పేపర్ చదువుతా, సాక్షి టీవీ చూస్తా, ప్రతిపక్షాన్ని ఓ కంట కనిపెట్టాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న తుని కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడింది. ఏదో ప్రతిపక్షం ఏముంది, ప్రతిపక్షం 11 సీట్లదే కదా, మనం ఊస్తే లేచిపోద్ది అనే అట్లా ఉండదు. ఒక్కొక్కసారి ప్రతిపక్షం ఊస్తే లేచిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీల పైన వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నిరసన పిలుపుకి కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రామాల నుంచి ప్రజలు వచ్చిన ఆ పందా చూస్తే, ప్రజల స్పందన చూస్తే, మనం ఒక కంట కనిపెట్టకపోతే ప్రతిపక్షంని తక్కువ అంచనా వేస్తే దెబ్బతింటామని ఆయన ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఒక సూచన చేసిండు తెలుగుదేశం పార్టీకి. మరి దీన్ని ఎట్లా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చూడాలి. వాస్తవంగా మొన్న మెడికల్ కాలేజీలు 12 నాడు జరిగిన మెడికల్ కాలేజీలపై నిరసనలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కొన్ని వేల మంది వచ్చారు బయటికి. ఆ వేల మంది రావడం కూడా గ్రామాల నుంచి వచ్చారు. ఎందుకంటే మెడికల్ కాలేజీల ఇష్యూ రైతులకో, మహిళలకో, లేకపోతే గ్రామాలకు సంబంధించిన ఇష్యూ కాదు, అది కొంతమంది చదువుకున్న వాళ్ళకి సంబంధించి విషయం. అది ఆ వర్గాలు, ఆ క్లాస్ పీపులో, లేకపోతే ఆ చదువుకు సంబంధించిన వర్గాలు రావాల్సి ఉండే, కానీ కింది స్థాయి నుంచి వచ్చారు, గ్రామాల నుంచి. అది వైఎస్ఆర్సీపీ తరలించిందా, వాళ్ళు వచ్చారా పక్కన పెడితే, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ టైంలో ఆ రేంజ్లో తరలించడం కష్టంగా ఉంది. అయినప్పటికీ వాలంటరీగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసి ఓ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి, ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రజల కోణంలో ప్రజలు హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే, ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్లస్ ప్రతిపక్షానికి లేదా ఆ ఇష్యూ పైన ప్రజలు ఏ రకంగా వ్యతిరేకంగా ఉన్నారు అనేది స్పష్టంగా కనపడదు. దాన్ని ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్గా, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆ పార్టీకి హెచ్చరిక జారీ చేసిండు. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోవడం ఖాయమని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తుండు. రైట్. వ్యక్తిగత ప్రయోజనాలకు సిబిఐని వాడుకోలేరు, పరస్పర విరుద్ధ పిటిషన్లు వేస్తున్న సునీత, కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు, మరోవైపు దర్యాప్తుకి ఇంకా కొనసాగించాలని సిబిఐ కోర్టుకు వినతి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు 2 కోర్టులలో 2 పిటిషన్లు వేశారు. ఇప్పటికే పదే హైకోర్టుకి వెళ్ళాము, తొందరగా కేసును డిస్పోజ్ చేయండి, లేదా సుప్రీంకోర్టులో ఇటు రకరకాల పిటిషన్లు వేస్తారు హయ్యర్ కోర్ట్స్లో.
డిలే అవుతుంది విచారణ తొందరగా ముగించాలి, విచారణ తొందరగా చేయాలని. అట్ ద సేమ్ ట్రయల్ కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నారు, విచారణ ఇంకా కొనసాగించాలి, కొత్త వ్యక్తులను తీసుకురావాలి, విచారణ చేయాలి, వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నారు. దీనిపైన నేను హైకోర్టు సీరియస్ అయింది. ఇది కోర్టులను మీరు ఆషామాషిగా మీ టైం పాస్ కోసం మీ పర్సనల్ వ్యక్తిగత ఎజెండాకు వాడుకోవడానికి కుదరదు. ఇక్కడికి వచ్చేంత తొందరగా క్లోజ్ చేయాలని పిటిషన్ వేస్తారు. సిబిఐ కోర్టుకు పోయి, ఎందుకంటే 2 కోర్టులు కదా, అక్కడ నుంచి వాళ్ళు ఈమెకు ఎగనెస్ట్ ఉన్న లాయర్లు ఎట్లా కౌంటర్ ఇస్తారు. అక్కడ కింద కోర్టు ట్రయల్ కోర్టులో ఏం వేసింది అనేది, ట్రయల్ కోర్టులో విచారణ ఎక్కువ కొనసాగించాలి, ఇంకా ఎక్కువ మందిని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తుంది, ఇక్కడికి వచ్చి క్లోజ్ చేయాలని చెప్తుంది. అంటే ఒక రకమైన ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడిలో 2 రకాల పిటిషన్లు వేయటం, నిన్న ఆమెకి ఒక రకంగా చిన్న హెచ్చరిక జారీ చేసింది. కేసు విచారణ ఆలస్యానికే ఇలాంటి పిటిషన్ల దాఖలు, వైఎస్ వివేక హత్య కేసులో సునీత పిటిషన్పై సిబిఐ కోర్టులో ప్రతివాదుల వాదనలు, తదుపరి విచారణ 17కు వాయిదా వేసింది. ఈ నెల 17కి ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ తర్వాత మళ్ళీ దర్యాప్తు